హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము ఫస్ట్ టెరాఫామ్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. దానికోసం మనం ఆల్రెడీ మన రిపాజిటరీని క్లోన్ చేసుకున్నాము. సో ఇక్కడికి వెళ్తే కోడ్ ల్యాబ్ డాక్స్ అని ఉంది. ల్యాబ్ డాక్స్లో నేను వచ్చేసి ఈ కోర్స్కి సంబంధించిన అన్ని థియరిటికల్ డేటా అంతా ఇక్కడ పెడతాను అండ్ కోడ్ రిలేటెడ్ ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ల్యాబ్ డాక్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, రైట్ యువర్ ఫస్ట్ టెరాఫామ్ ఫైల్ అని ఒక ఫైల్ని అప్డేట్ చేశాను. లెట్స్ గో అండ్ సీ దట్ వన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఓపెన్ చేసేదానికంటే మనం బ్రౌజర్లో ఓపెన్ చేద్దాము. సో ల్యాబ్ డాక్స్ కదా, అండ్ ఇక్కడ చూడండి L3 అని ఇచ్చాను. ఈ నెంబర్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు, కానీ ఫైల్ నేమ్ మాత్రం సేమే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, రైట్ యువర్ ఫస్ట్ టెరాఫామ్ ఫైల్. సో ఫస్ట్ టెరాఫామ్ ఫైల్ అనేది మనం దేనికి రాస్తున్నామంటే EC2 ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేయడానికి రాస్తూ ఉన్నాము. దీని గురించి మనం వచ్చేసి ఇన్ టెరాఫామ్ ఫైల్ వీ కెన్ కనెక్ట్ టు AWS క్లౌడ్ యూజింగ్ ద ప్రొవైడర్ బ్లాక్. సో ప్రొవైడర్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. ఆ బ్లాక్ ని యూజ్ చేసుకొని మనము ఎనీ క్లౌడ్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ప్రొవైడర్ అనేది. ఈ ప్రొవైడర్ లో మనము ఏ క్లౌడ్ కి కనెక్ట్ అవుతున్నాము అన్నది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ AWS ఉండొచ్చు, అజ్యూర్ ఉండొచ్చు, GCP ఉండొచ్చు, ఆలీబాబా క్లౌడ్, ఇంకా ఏ క్లౌడ్ అయినా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి టు క్రియేట్ అన్ EC2 ఇన్స్టాన్స్ వీ షుడ్ యూజ్ ద రీసోర్స్ బ్లాక్. సో అల్టిమేట్ గా చెప్పాలనుకునేది ఏంటి అంటే ప్రొవైడర్ బ్లాక్ అండ్ రీసోర్స్ బ్లాక్ ఈ రెండు అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టెరాఫామ్ ఫైల్ కి అవసరము. సో మనం క్రియేట్ చేసేటప్పుడు కూడా ప్రొవైడర్ బ్లాక్ ఇవ్వాలి, నెక్స్ట్ రీసోర్స్ బ్లాక్ ఇవ్వాలి. ఓకే, సో ప్రొవైడర్ బ్లాక్ లో వచ్చేసి ప్రొవైడర్ అండ్ ప్రాజెక్ట్ నేమ్ ఇది వచ్చేసి ఆప్షనల్, ఈవెన్ రీజియన్ కూడా ఆప్షనల్. బట్ మనం ఏ రీజియన్ లో మనం రీసోర్సెస్ ని క్రియేట్ చేస్తున్నాం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఏది స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ రీజియన్ మనం AWS కాన్ఫిగర్ లో ఇచ్చింటాం కదా, అందులోకి వెళ్ళి క్రియేట్ చేస్తుంది. బట్ ఎనీవే మనం రీజియన్ నేమ్ ని స్పెసిఫై చేస్తాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్ రీసోర్స్ బ్లాక్ వీ షుడ్ మెన్షన్ ద ఇన్ఫర్మేషన్ టు క్రియేట్ అన్ ఇన్స్టాన్స్. సో ఇందులో వచ్చేసి మనం ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేసేదానికి ఏ థింగ్స్ అవసరమవుతాయో అవన్నీ మనం రీసోర్స్ బ్లాక్ లో ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఇన్స్టాన్స్ ని మనం బ్రౌజర్ నుంచి క్రియేట్ చేస్తూ ఉన్నట్లయితే ఇన్స్టాన్స్ నేమ్ ఇస్తాము, ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తాము, ఇన్స్టాన్స్ టైప్, కీ పెయిర్, VPC, స్టోరేజ్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం కదా. బట్ మనం టెరాఫామ్ యూజ్ చేసి క్రియేట్ చేసేటప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. కొన్ని మ్యాండేటరీ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి, అవి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది చూడండి రీసోర్స్ బ్లాక్ లో మనకు 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి రీసోర్స్ టైప్ అంటాము. సో ఎలాంటి రిసోర్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం, ఈ రిసోర్స్ టైప్ వచ్చేసి EC2 ఇన్స్టాన్సా, S3 బకెటా, IAM రోలా, లోడ్ బ్యాలెన్సరా అనేది స్పెసిఫై చేస్తుంది. ఇక్కడ AWS ఇన్స్టాన్స్ అనేది EC2 ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేసేదానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లేబుల్, రీసోర్స్ లేబుల్. సో రీసోర్స్ లేబుల్ అంటే టెరాఫామ్ అర్థం చేసుకునేదానికి దీన్ని నేను ఏ ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేస్తున్నాను అన్నది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జెంకిన్ సర్వర్ క్రియేట్ చేస్తుంటే మనం ఇక్కడ జెంకిన్ సర్వర్ అని ఇవ్వచ్చు, యాన్సిబుల్ అయితే యాన్సిబుల్ అని ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏఎంఐ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఈవెన్ సర్వర్ని ప్రొవిజన్ చేసేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తాం కదా, లైక్ అమెజాన్ లెనెక్సా, ఉబుంటునా, విండోస్ అన్నట్లు. సో ఆ ఏఎంఐ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఈ ఏఎంఐ ఐడి వచ్చేసి రీజియన్ బట్టి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఆల్రెడీ EC2 ఇన్స్టాన్స్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అయి ఉన్నాను. సో ఇక్కడ చూడండి లాంచ్ ఇన్స్టాన్స్ అని ఇచ్చినట్లయితే ఇక్కడికి వెళ్తే నేను నార్త్ వర్జీనియా రీజియన్లో ఉన్నాను. నార్త్ వర్జీనియా రీజియన్లో ఒకవేళ అమెజాన్ లెనెక్స్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇది ఏఎంఐ ఐడి. ఇన్ కేస్ ఇదే అమెజాన్ లెనెక్స్ ఇన్స్టాన్స్ ని నేను ఓహాయ్ రీజియన్ లో క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి BA6 ఎండ్ అయినది, ఏఎంఐ ఐడి వచ్చేసి చేంజ్ అవుతుంది. ఓకే, 4A6 అని ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ BA6. సో ఏఎంఐ ఐడి అనేది బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ మారుతుంది. అండ్ నేను ఇన్ కేస్ ఉబుంటు అని చూజ్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి ఉబుంటు ఏఎంఐ ఐడి కూడా మారిపోతుంది. కాబట్టి మన రీజియన్ను బట్టి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ను బట్టి మన ఏఎంఐ ఐడిని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను అమెజాన్ లెనెక్స్ నే ప్రొవిజన్ చేస్తున్నా కాబట్టి ఈ ఏఎంఐ ఐడిని తీసుకోబోతూ ఉన్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్టాన్స్ టైప్. సో ఇన్స్టాన్స్ టైప్ అనేది T2 మైక్రో, మనం స్మాల్ ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేస్తున్నాము. నెక్స్ట్ కీ పేరు, మనం కీ పేరు యూజ్ చేయాల్సి ఉంటుంది కదా సర్వర్లోకి లాగిన్ అవ్వాలి అనుకుంటే. సో కీ పేరుని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెసిఫై చేసే ముందు కీ పేరు ఇక్కడ ఉందా లేదా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. సో కీ పేరు ఎలా తెలుస్తుంది, మనం EC2లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకు కీ పేరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి PRD01 అని ఉంది. సో PRD01 అనే కీ పేరుని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి న్యూ కీ పేరుని క్రియేట్ చేస్తాను. గో టు EC2 అండ్ క్రియేట్ ఏ కీ పేర్. కీ పేర్ నేమ్ వచ్చేసి నేను DevOps
ప్రాజెక్ట్ వర్క్షాప్ అన్నట్టు ఇస్తున్నా, డిపిడబ్ల్యూ. ఓకే, కస్టమ్ ఉన్నట్టుంది, డిపిఓ అని ఇస్తాను. సో డెవాప్స్ ప్రాజెక్ట్ వర్క్షాప్ డబ్ల్యూఓ అని ఇస్తున్నాను. సో మనం వచ్చేసి పెమ్ ఆర్ పీపీకేని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పుట్టి యూజ్ చేస్తుంటే పీపీకే కావాల్సి ఉంటుంది. మనం మొబైల్ ఎక్స్టర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి పెమ్ కీపేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్రియేట్ ఏ కీపేర్, నేను ఈ కీపేర్ని డౌన్లోడ్ చేశాను. అంటే ఇక్కడ కీపేర్ క్రియేట్ అయింది, డిపిఓ అనే కీపేర్ క్రియేట్ అయింది. ఆల్ రైట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ ఫైల్ని క్రియేట్ చేయాలి. ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత నేను లింక్ డైరెక్ట్గా ఇక్కడ ఇస్తాను, మీకు రెఫరెన్సెస్ కూడా యూజ్ అవుతుంది. జస్ట్ ఫర్ నౌ హైపర్ లింక్ ఉంచాను. ఓకే, సో ఫస్ట్ మనం కోడ్ని రాయాలి కదా. కోడ్ని రాయాలంటే మనము విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్లో రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ క్రియేట్ చేయబోతున్నాం అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయలేదు, కాబట్టి మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఐ మీన్ టు సే ఓపెన్ చేయొచ్చు ఆ ఫోల్డర్ని. సో ఓపెన్ ఫోల్డర్, సో డెవాప్స్ ప్రాజెక్ట్ వర్క్షాప్ నేను డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, డెవాప్స్ ప్రాజెక్ట్ వర్క్షాప్లో మనకు 2 ఫోల్డర్స్ ఉన్నాయి. అది వచ్చేసి కోడ్, టెరాఫామ్ అండ్ ల్యాబ్స్. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ వస్తుంది. మనం ఏం చేయబోతున్నామంటే కోడ్ని ఇక్కడ రాసేసి మనం గిట్ హబ్లో కమిట్ చేయబోతున్నాం. కోర్స్ అయిపోయిన తర్వాత మీకు అన్ని రిసోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి న్యూ ఫైల్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇదే ఫోల్డర్లో క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఓకే, నేను ఫైల్ నేమ్ వచ్చేసి v1-ec2.tf అని ఇస్తున్నాను. టిఎఫ్ స్టాండ్స్ ఫర్ టెరాఫామ్ ఫైల్. ఓకే, అన్ని టెరాఫామ్ ఫైల్స్ .tf అనే ఎక్స్టెన్షన్ని ఫాలో అవుతాయి. ఇక్కడ చూడండి, నేను .tf అని ఇవ్వగానే ఇది టెరాఫామ్ ఫైల్ లాగా కన్వర్ట్ అయింది, ఎందుకంటే నేను ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ వల్ల. కాబట్టి ఇన్ కేస్ నేను రిమూవ్ చేస్తే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి చేంజ్ అయిపోయింది. ఓకే, సో .tf ఎంటర్ ఇస్తే ఇది వచ్చేసి ఫైల్ని క్రియేట్ చేసేసింది. ఎక్కడ క్రియేట్ చేసింది? కోడ్ టెరాఫామ్ v1.ec2.tf. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ ఫైల్ని క్రియేట్ చేయబోతున్నాము. దీనికోసం ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రొవైడర్ బ్లాక్ని తీసుకోవాలి. సో ప్రొవైడర్ బ్లాక్ని నేను కాపీ చేసుకోవచ్చు, లేదంటే నేను రాయనైనా రాయొచ్చు. సో ప్రొవైడర్ అని ఇస్తే ఇక్కడ చూడండి, ఎందుకు ఇది పాపప్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ అవర్ ప్లగిన్స్. ఓకే, ప్రొవైడర్లో ఏ ప్రొవైడర్? మనం ఏడబ్ల్యూఎస్ని వాడుతున్నాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీజియన్. సో రీజియన్ నేమ్ ఏంటి? ఓకే, ఇక్కడికి వెళ్ళేసి మనము యుఎస్ ఈస్ట్ 1. సో నేను రీసోర్సెస్ అన్ని యుఎస్ ఈస్ట్ 1లో క్రియేట్ చేస్తాను. దీన్ని వచ్చేసి అట్రిబ్యూట్ అంటాము. ఇది అట్రిబ్యూట్ నేమ్, ఇది అట్రిబ్యూట్ వాల్యూ. అట్రిబ్యూట్ వాల్యూ ఆల్మోస్ట్ అన్ని కేసెస్లలో ఇది డబల్ కోట్స్లో ఉండాలి. ఓకే, సో మనము డబల్ కోట్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ప్రొవైడర్ బ్లాక్. అండ్ ప్రొవైడర్ బ్లాక్లో ఇది రీజన్ అని ఎలా ఇవ్వాలి అని డౌట్ ఉన్నదనుకోండి, మనం గూగుల్లోకి వెళ్ళి టెరాఫామ్ ప్రొవైడర్ బ్లాక్ అని ఇచ్చేస్తే మనకు సింటాక్స్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ప్రొవైడర్ కాన్ఫిగరేషన్. ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి ప్రొవైడర్ని ఎలా క్రియేట్ చేయాలి. ప్రొవైడర్ ఇది గూగుల్ కాబట్టి గూగుల్ అని ఇచ్చాము. ఇన్ కేస్ ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచైనా కాపీ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఆర్గ్యుమెంట్. ఓకే, ఆర్గ్యుమెంట్ నేమ్, ఆర్గ్యుమెంట్ వాల్యూ. ఎనీవే, ఇలాగే మనం వచ్చేసి ఇంకో బ్లాక్ ఏం కావాలి? రీసోర్స్ బ్లాక్ కదా. సో రీసోర్స్ బ్లాక్ ఇన్ టెరాఫామ్ అని ఇస్తే, ఓకే, సో టైప్ ఉంది బట్ దట్స్ ఓకే. రీసోర్స్ బ్లాక్ ఇన్ టెరాఫామ్ ఇస్తే ఇక్కడ చూడండి రీసోర్స్ బ్లాక్ వచ్చింది కదా. ఇక్కడ రీసోర్స్, ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ అండ్ వెబ్ నథింగ్ బట్ మనం ఇచ్చే లేబుల్ నేమ్. ఓకే, ఏఎంఐఐడి అండ్ ఇన్స్టాన్స్ టైప్ ఇచ్చాము. ఓకే, ఇంకా డీటెయిల్గా కావాలంటే మనము ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ రీసోర్స్ టైప్ అని సెర్చ్ చేస్తే దాంట్లో యూజ్ చేయాల్సినవి ఏంటివో వస్తాయి. ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ టెరాఫామ్ అని ఇస్తే ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ టెరాఫామ్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ తెలియకపోతే ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది డైనమిక్గా ఏఎంఐ ఐడిని తీసుకోవడం కోసం. బట్ ఎనీవే ఇక్కడ చూడండి రీసోర్స్ ఏడబ్ల్యూఎస్ విపిసి. ఓకే, ఇది విపిసిని క్రియేట్ చేసేదానికి, బట్ మనం క్రియేట్ చేసేది ఇన్స్టాన్స్ కదా. ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్, ఇన్స్టాన్స్ టైప్ ఏఎంఐ ఐడి అండ్ ఇన్స్టాన్స్ టైప్. సో ఇక్కడ చూడండి హ్యాష్ ఇచ్చేసి ఈ ఇన్స్టాన్స్ ఐడి ఎక్కడ వర్క్ అవుతుంది అనేది స్పెసిఫై చేశారు. ఆ విధంగా మనము ఈ ఏఎంఐ ఐడి ఎక్కడ వర్క్ అవుతుంది అనేది రెఫర్ చేశారు. ఇన్ కేస్ మనం అదర్ రీజన్లో క్రియేట్ చేస్తుంటే ఏఎంఐ ఐడిని చేంజ్ చేసుకోవాలని దాని మీనింగ్. దట్ ఈస్ ద సింపుల్ వే. సో లెట్స్ క్రియేట్ ద రీసోర్స్ నేమ్. సో రీసోర్స్ నేమ్ క్రియేట్ చేసేదానికి నేను రీసోర్స్ ఇక్కడ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అండర్స్కోర్ ఇన్స్టాన్స్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ అని ఇస్తున్నాను. రీసోర్స్ నేమ్ వచ్చేసి ప్రస్తుతానికి డెమో సర్వర్ అని ఇస్తున్నాను. ఓకే, డెమో సర్వర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి? ఏఎంఐ ఐడి కదా. సో ఏఎంఐ ఐడిని ఎలా రెఫర్ చేస్తాం? ఏఎంఐ అని రెఫర్ చేస్తాం. అది కూడా ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వెళ్తే ఆర్గ్యుమెంట్స్ రెఫరెన్సెస్ అని ఇస్తే, సో ఇక్కడ చూడండి ఏఎంఐ ఆప్షనల్ ఏఎంఐ
టు యూజ్ ఫర్ ద ఇన్స్టాన్స్ రిక్వైర్డ్ అన్లెస్ లాంచ్ టెంప్లెట్. ఇది వచ్చేసి ఆప్షనల్. ఎప్పుడు ఆప్షనల్ అంటే లాంచ్ టెంప్లెట్ కనుక యూజ్ చేస్తే ఆప్షనల్, లేకపోతే మనం ఏఎంఐ ఐడిని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. బట్ యూ విల్ కమ్ టు నో ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ మోర్. ఓకే, సో దాని గురించి మనము ఏఎంఐ వచ్చేసి మనము ఏఎంఐ ఐడిని రిట్రీవ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేయబోతున్నాం కదా, కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి నార్త్ వర్జీనియాలో, సారీ కీ పేరు కాదు, EC2లోకి వెళ్ళేసి ఒక ఇన్స్టాన్స్ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తే, లాంచ్ ఇన్స్టాన్స్ అని చేస్తే ఇక్కడ మనకు ఏఎంఐ ఐడి అనేది దొరుకుతుంది. సో ఇక్కడికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఏఎంఐ ఐడి వచ్చేసి అమెజాన్ లినక్స్, ఇక్కడ ఉంది ఏఎంఐ ఐడి. ఈ ఏఎంఐ ఐడిని కాపీ చేసుకోవాలి. ఓకే, సో ఏఎంఐ ఐడి ఇచ్చాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సారీ ఇది వచ్చేసి AWS_IN ఇన్స్టాన్స్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్టాన్స్ టైప్ కదా, ఇన్స్టాన్స్ టైప్. బికాజ్ నేను వచ్చేసి హైఫన్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఇది ప్రాపగేట్ అవ్వలేదు. బట్ ఎనీవే ఇక్కడ చూడండి ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టాన్స్ టైప్ ఏంటి? T2 మైక్రో. ఓకే, ఇక్కడ చూడండి నేను అన్ని డబుల్ కోట్స్లో పెట్టాను, ఎందుకంటే ఇది డబుల్ కోట్స్లో ఉండాలి. నెక్స్ట్ కీ నేమ్, ఇక్కడ చూడండి కీ నేమ్ అని ప్రాపగేట్ అవుతుంది. అండ్ ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడికి వెళ్తే సో CPU కీ పేరు అంటే K, ఇక్కడ చూడండి key_name. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. రైట్, కీ నేమ్ వచ్చేసి మనం ఏం క్రియేట్ చేసాము, కీ నేమ్ DPO అని క్రియేట్ చేసాం. దట్స్ ఇట్. నేను వచ్చేసి ఇప్పుడు ఫైల్ని క్రియేట్ చేశాను. ఈ ఫైల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ ఇప్పటికే లెంతీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.